పార్లమెంటు ఎన్నిక కొద్ది రోజుల సమయం దగ్గర పడిన కొద్ది కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు 7 సెగ్మెంట్లో కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంతో పాటు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతర పార్టీలను మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటూ మరోసారి కూడా కేంద్రంలో మోడీ సర్కార్ని తీసుకురావడం కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే అయితే పిల్లి రామరాజు గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ స్పీడ్ పెంచారు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, గతంలో కూడా నల్గొండ అసెంబ్లీలో గెలిచి కూడా అసెంబ్లీలో పోటీ చేశారు. 30,000 ప్రజలకు ఓట్లు వచ్చారు. బీజేపీలో చేసిన కాంచి కూడా ఏ విధంగా ఉంది ప్రచారం? ఒక బీజేపీకి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తున్నది? అంటే దేశ ప్రజలు అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అంటే మోదీ గారు మూడోసారి ప్రధాని అవుతున్నారు. కాకపోతే ఎన్నికలు కావాలి, రిజల్ట్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. 400 సీట్లు ఈ దేశంలో మరి ఊహించని విధంగా మెజార్టీతోని మోదీ గారు మూడోసారి ప్రధాని కాబోతూ ఉన్నారు. అందులో నల్గొండ గెలవబోతూ ఉంది, ఊహించని మెజార్టీతోని గెలవబోతూ ఉంది. మరి దాంట్లో కార్యకర్తలు ఈరోజు మోదీ 10 మందిని అడిగినా కూడా 8 మంది మోదీ గారికి ఓటేయాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలంటే మోదీ గారికి ఓటేయాలి, అది కమలం పువ్వు గుర్తుకేయాలని డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పటికే తెలంగాణ చూసుకున్నట్లయితే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లలో 7 సెగ్మెంట్లలో కూడా 6 సెగ్మెంట్లలో 6 ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం కూడా కాంగ్రెస్ ఉన్నది, ఒకటి మాత్రం బీఆర్ఎస్ ఉన్నది. కానీ ఎలాంటి గ్రౌండ్ రియాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందంటారా? అంటే గతంలో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది, అదేవిధంగా నల్గొండలో కూడా జరిగింది. మరి గత 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్ని బీఆర్ఎస్ అయినా మరి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు ప్రజలు. అంటే మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ నల్గొండ పార్లమెంటు గత చరిత్ర చూసినట్టయితే ఇది ఉద్యమాల కిల్లా, కమ్యూనిస్టుల కంచుకోట. ఇదే నల్గొండ పార్లమెంటు. ఆ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఆ నుంచి కాంగ్రెస్ పార్టీని చూసిరు. ఇవాళ ఈ కొత్త తరం యువతరం మేధావులు అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా శానంపూడి సైదిరెడ్డి గారు మా అభ్యర్థి. అది హుజూర్నగర్ నుంచి ఒక ఎమ్మెల్యేగా చేసిండు. తను విదేశాలలో ఒక 15 సంవత్సరాలు ఉండి ఒక ఎన్ఆర్ఐగా ఆ నుంచి ఒక గ్రామంలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి శానంపూడి సైదిరెడ్డి గారు. హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ, సూర్యాపేట అందరికీ సుపరిచితులు. మరి అక్కడ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్నది. నిజంగా ఈ నల్గొండ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూసినట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి అసలు ఎవరో కూడా మరి తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవుతున్న పరిస్థితి. అందులో ముఖ్యంగా ఈ నల్గొండ చూసినట్టయితే మొన్న ఒక్క సీటు కూడా రాలే, ఒకటి సూర్యాపేట వచ్చారు. మరి అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళు కూడా బీఆర్ఎస్ మా నాయకుడే అని చెప్పేసి అందరూ కూడా మన శానంపూడి సైదిరెడ్డి గారికి కమలం పువ్వు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితే అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు ఏ రోజు కూడా ఈ నల్గొండకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం, ఆ పార్టీలో ఉన్నటువంటి సమస్యలు, కొట్లాటల వల్ల నల్గొండకు మరి 7 సెగ్మెంట్లు తిరగాలి పార్లమెంటు అభ్యర్థి, కానీ ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యే పరిస్థితి ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకము. ఇక్కడ సామాన్యమైనటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకుపోతున్న పార్టీ ఇది. డబ్బులతోనో ఓట్ల కోసమో సీట్ల కోసమో ఈ పార్టీ పనిచేయదు. ఈ దేశ సార్వభౌమాధికారం కోసం, ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ ప్రపంచంలో భారతదేశము అగ్రరాజ్యంగా చేయడమే లక్ష్యంగా మరి మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఈరోజు దేశ ప్రజలు మొత్తం కూడా మోదీ గారిని ఇప్పుడు ఎవరిని సామాన్య ప్రజలు గ్రామాలలోకి వెళ్ళి అడిగితే అసలు వాళ్ళకి అవగాహన లేదు. అంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, మరి పార్లమెంట్ ఎన్నికలు వేరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు. ఈ ఎన్నికలు ఏంది అని మన ఒక ధరేశ్పురం దగ్గర ఒక మా అభ్యర్థి అడిగితే మోదీ ఎన్నికలు అని చెప్పేసి, అంటే ఎన్నికలు కూడా మోదీ ఎన్నికలు అనే పరిస్థితి మరి వచ్చిందంటే మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి నేను ఈ నల్గొండ ప్రజల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఏదైతే చేయలేని హామీలు మరి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చింది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిచే పరిస్థితిలో ఈ నల్గొండ పార్లమెంట్లో ఏం లేరు. ఆ రోజు వాతావరణము ప్రజలందరూ కూడా 6 గ్యారంటీల పేరుతోని ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకి 2,500 రూపాయలు అకౌంట్లో ఇస్తాను. ఇవాళ నిజంగా 100 రోజుల్లో మహిళలు ఏమనుకున్నారంటే పోయి ఎవరేం చెప్పినా కూడా పోయి కాంగ్రెస్కి వేసిరు. ఎందుకు వేసిరంటే ప్రతి నెల 2,500 రూపాయలు నా ఖాతాలోకి వస్తాయి అని చెప్పేసి. ఉచిత గ్యాసు అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు. ఇవాళ బోనస్ రైతులకి 500 రూపాయలు బోనస్. మరి ఏది ఇలా కాలం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి, అంటే బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా రైతు బంధు 12 కాదు 15,000 ఇస్తామన్నారు. ఏది
ఇలా 4 ఎకరాల వారికి పరిమితం చేశారు. తర్వాత పరిస్థితి లేదు. ఏది రైతు కూలీలకు కార్మికులకు ఇస్తా అని చెప్పేసారు. ఇట్లా 400 అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు తప్ప ఇలా ఏది కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైతే గత 10 సంవత్సరాలు చూసుకుంటే కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఒకసారి మాకు అవకాశం ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే, మా కూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాం, కేంద్రంలో కూడా మేమే వస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు బీజేపీ? మరి ఈ దేశాన్ని పరిపాలించి 100 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. చెప్పుకుంటారు కదా 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉంది. ఎన్ని కుంభకోణాలు, ఎక్కడ బాంబులు, ఉగ్రదాడులు చూడలేదా? ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగినాయా? కుల మతాల మధ్యలో ఏమైనా చిచ్చులు జరిగినాయా? అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకోబోతున్న ఏకైక పార్టీ, ఈ దేశాన్ని కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ వాళ్ళకు ఒక్క ఛాయిస్ కాదు, ఎన్నో ఛాయిస్లు ఇచ్చారు ప్రజలు. ఛాయిస్ ఇచ్చిన తర్వాతనే కదా వాళ్ళని బొందబెట్టింది. ఇవాళ 40 సీట్లలో కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇవాళ ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా, భారతీయ జనతా పార్టీ అనుమానం అక్కర్లేదు, తిరుగులేని 400 సీట్లలో గెలుస్తూ ఉందని చెప్పి చెప్పుకుంటున్నాం. వాళ్ళు 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మోడీ మాత్రమే వాళ్ళకు తప్ప మిగతా చేసినా కూడా ఏం లేదు. మోడీ పేరుతోనే ఎలక్షన్లకు వస్తున్నారు, ఓట్లు ఆడుతున్నారు తప్ప కూడా మిగతా చేసినట్టు ఏం లేదంటూ కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తున్నది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా ఓటర్లని ఏ విధంగా మీ సైడు మలుపుకోవే ప్రయత్నాలు చేస్తారు? అంటే ముఖ్యంగా మోదీ గారిని నాయకునిగా చూసే పరిస్థితిలో ఈ ప్రతిపక్షాలకు తట్టుకోలేకపోతున్నారు. నిజంగా ప్రపంచంలో దేశాలలో మరి మోదీ గారిని చూసినట్టయితే అసలు ఈ ప్రపంచంలో తిరుగులేని నాయకుడు ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయనకు ఇలా మన దేశం నుండి ప్రజలు వివిధ దేశాలలో మరి చదువులకు పోయినప్పుడు మరి మా మోదీ గారి వల్ల ఇలా దేశంలో మేము ఎక్కడ ఉన్నా కూడా, అమెరికాలో ఉన్నా కూడా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఆ గొప్ప చరిత్ర తీసుకొచ్చిన వ్యక్తి మోదీ గారు. అందుకనే మోదీ గారు అనంటే ఈ ప్రపంచంలో తెలియని వ్యక్తి లేకుండా అయిపోయారు. అందువల్ల ఏంటంటే మిగిలిన నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీని మోదీ గారితో కంపేర్ చేసుకోగలుగుతామా? ఎవరైనా ఒక నాయకుడిగా అంటే ఈ దేశాన్ని పరిపాలించే స్థాయి మరి రాహుల్ గాంధీ గారికి అవపడుతున్నదా? అందుకనే ప్రజలు చూసే పరిస్థితి లేదు. అందుకనే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఓర్వలేక మోదీ ఎన్నికలు మేము గొప్పగా చెప్పుకుంటున్నాం, మోదీ గారిని పెట్టుకొని మేము ముందు పోగలుగుతాము. రానున్న రోజుల్లో ఇంకొక 10-15 సంవత్సరాలలో ఈ భారతదేశాన్ని అగ్రరాజ్యంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాడు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. అవినీతి లేని పాలన, మరి దేశ ప్రజలందరూ కూడా మరి కింది స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో మరి మోదీ గారు ఉన్నారు. నిజంగా మోదీ గారి నాయకత్వంలోనే మేము ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇవాళ ఇది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కొంతమేరకు భారతీయ జనతా పార్టీ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంతమేరకు కూడా బీజేపీ లీడర్ల మధ్య కూడా కొద్దిగా అసమ్మతి కనపడుతుంది. మీ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా కూడా కొద్దిగా గ్యాప్ వస్తుంది. అలాంటి మధ్యలో కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అంటే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో పార్టీకి పనిచేస్తారు, వ్యక్తికి చేయరు. ఇక్కడ అంటే నేను చూసిన, నేను మన ఉగాది రోజు జాయిన్ అయినా. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలుగా ఉన్నాము, టికెట్ అనేది ఆశిస్తారు, పదవులు ఆశిస్తారు. ఎందుకంటే ఈరోజు మోదీ గారు పేరు చెప్తే ఓట్లు పడే పరిస్థితి ఉన్న చేపటికి మాకు అవకాశం రాకపోయా అనే ఒక బాధ ఉంటుంది తప్ప ఎటు తిరిగినా కూడా ఖచ్చితంగా మోదీ గారికి ఓట్లు వేస్తారు తప్ప ఎక్కడ లేదు. అందరూ కలిసిమెలిసిగానే పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబంలాగా పనిచేస్తారు. అందులో మా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు 7 నియోజకవర్గాలలో అందరినీ కలుపుకొని మరి అందరూ కూడా మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. పార్టీ నాయకత్వం ఉంది, జిల్లా నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది, మాకు ఇన్ఛార్జులు వ్యవస్థ ఉన్నది. అంతా కూడా కలుపుకొని పనిచేస్తూ ఉన్నాము. ఇందులో ఎక్కడ కూడా మాకు పార్టీలో విభేదాలు కానీ కొత్త పాత అనేం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ కుటుంబం. నువ్వు ముందు వచ్చినావు వెనుకొచ్చినావు అనేది ఏం లేదు. పార్టీకి పనిచేయడము, మోదీ గారి నాయకత్వంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారం తీసుకురావడం కోసము అందరం పనిచేస్తాం. అయితే మరోసారి కూడా కేంద్రంలో 400 సీట్ల పైన గెలుస్తున్న 400 పైన సీట్లలో భాగంగా కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. మా పార్టీలో ఎలాంటి కలయికలు, కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక పార్టీ కొరకు పనిచేస్తాం. ఒక భారతీయ జనతా పార్టీ నల్గొండ నుంచి జెండా ఎగరేసి మోడీకి గిఫ్ట్ ఇస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందు పోతున్నారు. ఇది నల్గొండ జిల్లాలో ఉన్న పార్లమెంటు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అఖిల్తో రాంబాబు, నల్గొండ
పార్లమెంట్ నుంచి.